శ్రీధర్‌ని ఫస్ట్ నుంచి డబ్బులు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేని చేసింది ముక్కా రూపానంద్ రెడ్డి గారండి. హ్మ్. నేను ఆయనకి చాలా సార్లు ఈ విషయం తెలియజేయడం జరిగింది. ఏవైతే అతను అమ్మాయిలతో అనేక మంది అమ్మాయిలతో ఇలా చాట్ చేసి వాళ్ళని కూడా ట్రాప్ చేయడానికి ట్రై చేసినట్టు. ప్లస్ నాతో ఇలా ఒక కమిట్మెంట్ పెట్టుకున్నాడు అని చెప్పేసి ఫైనల్లీ ఇప్పుడు వద్దంటున్నాడు అని చెప్పేసి అన్ని విషయాల గురించి నేను ఒక 50 టైమ్స్ వెళ్ళుంటాను వాళ్ళ ఊరికి ముక్కవారిపల్లికి. సో ఆయన కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. వెరీ నెగ్లిజెన్స్, నా పట్ల వెరీ నెగ్లిజెన్స్ చూపించారు. ఒక కాన్స్టిట్యుయెన్సీకి టీడీపీ ఇన్ఛార్జ్గా ఉంటున్న అతను ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా బిహేవ్ చేయాల్సిన అతను ఒక విమెన్ విషయంలో ఇలా కామ్ అయిపోవడం అనేది వాంటెడ్గానే చేస్తున్నారు అనేసి నాకు అనిపిస్తుంది టు సేఫ్ శ్రీధర్. కాబట్టి వాళ్ళ నుంచి కూడా నాకు ఎటువంటి ఉపయోగం రాలేదు. సో చెప్పుకునే అవకాశం కూడా రాలేదండి. శ్రీధర్ గారు అమ్మగారు కూడా మీ మీద గతంలో కేసులు పెట్టారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. చాలాసార్లు కంప్లైంట్ కూడా ఇచ్చామని చెప్పారు పోలీస్ స్టేషన్లో. వాళ్ళు కంప్లైంట్ అయితే ఇచ్చారు కానీ దాని తాలూకు ఎవిడెన్స్లు అయితే ఎటువంటి విధంగానూ సబ్మిట్ చేయలేదు. ఐ వాంట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన ఆవిడే ప్రమీల గారే ఎవిడెన్స్లు కూడా సబ్మిట్ చేయాలని చెప్పేసి నేనే అడుగుతున్నాను. ఇప్పుడు శ్రీధర్ దగ్గర నుంచి మీకు ఏమైనా బెదిరింపు కాల్స్ లాంటివి ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఆల్రెడీ వచ్చినాయా? లేదండి.